ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనము ఈ యొక్క సంవత్సరాన మనము 8 మాసాలు దేవుడి కృపతో గడిచి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ 9వ నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. ఇంతవరకు ఆదుకున్నటువంటి ఎబినేజర్ అయినటువంటి దేవుడు ఇక మీద కూడా మనను నడిపించునుగాక. కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ వచనం ఎలా సెలవిస్తుంది? ఆయనే నీ కార్యమును నెరవేర్చును, ఆయనే నీ కార్యము నెరవేర్చును అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నెలలో మనము చాలా విషయాల్ని మనము చేయడానికి ఉద్దేశించుంటామండి. ఈ 9వ నెలలో కొన్ని కార్యాలు నేను ప్రారంభించాలి, కొన్ని కార్యాలు నేను ప్రయత్నం చేయాలి అని చెప్పి చాలా ప్లాన్లు మనం ఏం చేస్తామంటే మనం కొన్నిసార్లు మన ప్లాన్లో ఉంటాయి, ఐడియాలో ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క 9వ నెల 1వ తారీఖున తండ్రి అయిన దేవుడు నిన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేనే నీ కార్యాన్ని నెరవేర్చబోతున్నాను ఈ నెలలో అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయన మనము కార్యాలు మన కొరకు ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపుని గురించి మనం చదివినట్లయితే, యోసేపు తన సహోదరుల ద్వారా బానిసగా అమ్మివేయబడుతున్నాడు. అమ్మివేయబడి ఒక బానిసగా పోతిఫరు యొక్క ఇంట్లో ఉంటున్నాడు. ఒక బానిసతో దేవుడైన యెహోవా ఉన్నాడు, ఆయనకు తోడై ఉన్నాడు. అతడు ఏమైతే చేస్తారో వాటన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడంటే సఫలపరుస్తున్నాడు. అంటే యోసేపు చేసే ప్రతి ఒక్కటిలో యోసేపుకి జయాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బానిసగా ఉన్న వ్యక్తి దేవుని యొక్క తోడు ద్వారా దేవుడు ఆయన చేసేటువంటి చేతి పనులను ఆయన వర్ధిల్ల చేసేందువలన ఆయన దీవించబడుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు. మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినా కూడా మళ్ళీ దేవుడు ఆయనతో ఉండి ఆయన చేసే ప్రతి ఒక్కరు దాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని ఐగుప్తు దేశానికి అధిపతిగా దేవుడు మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క కార్యాన్ని నెరవేర్చినటువంటి దేవుడు నీ కార్యాన్ని, నా కార్యాన్ని దేవుడు ఆయన నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నెలలో మీరు మీ వ్యాపారాన్ని గురించి, లేకుంటే మీ బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి, లేకుంటే మీ యొక్క గృహ నిర్మాణం గురించి మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నాలు నేను మీకు నెరవేర్చబోతున్నాను, దయచేయబోతున్నాను, మీ చేతి క్రియలు దీవించబోతున్నాను అని చెప్పి దేవుడు ఈ యొక్క 9వ నెల 1వ తారీఖున మీతో మాట్లాడుతున్నాడు. దేని గురించి భయపడనక్కర్లేదండి. మన క్రియలను దేవుడు, మన చేతి క్రియలను దీవించేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఈ యొక్క 1వ తేదీని నీకు వాగ్దానం చేస్తున్నాడు. నేనే నీ యొక్క కార్యాన్ని నేను దయచేయబోతున్నాను, నెరవేర్చబోతున్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు. మన యొక్క క్రియలు, మన యొక్క చేతి పనులు ఆయన ఆశీర్వదించాలంటే, మన క్రియలు ఆయన మనకు దయచేయాలంటే మనం ఏం చేయాలి? మన కార్యాన్ని ఆయన నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 37:5 చెప్తుంది, నీ త్రోవను యెహోవాకి అప్పగింపుము, ఆయనను నమ్ముకొనుము, ఆయనే నీ కార్యము నెరవేర్చును. మనం ఏం చేయాలి? దేవుడు మన కార్యాన్ని నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి? మన త్రోవలను, మన మార్గాలని దేవుని చేతికి అప్పగించాలి. అయ్యా, నేను చేయబోతున్నాను, అయ్యా నీ చిత్తమైతే దీన్ని సిద్ధింపజేయ్యా, నువ్వే నాకు ముందు వెళ్ళాలని చెప్పి దేవునికి మన కార్యాన్ని మనం అప్పగించాలి, మన మార్గాన్ని అప్పగించాలి. రెండోది, ఆయన నమ్ముకోవాలి. నా దేవుడు నాకు మేలు చేసేటువంటి దేవుడు అని చెప్పి ఆయన గట్టిగా మనం నమ్మినప్పుడు ఆయన మన ప్రతి ఒక్క క్రియను ఆయన నెరవేర్చి ఈ నెలంతా కూడా మనకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయన నమ్ముకొనుము, ఆయనే నీ కార్యం నెరవేర్చిన మాట ప్రకారం తండ్రి, ఈ యొక్క నెలంతా కూడా తండ్రి నీ బిడ్డలు ఏ ప్రయత్నాలు తండ్రి, ఏ కార్యాలు మొదలు పెడుతున్నారో తండ్రి, వాటన్నిటిలో తండ్రి దీవించే నీ యొక్క హస్తము మీ బిడ్డలకు తోడయుండి వారు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క 9వ నెల 1వ తారీఖున తండ్రి నీ బిడ్డలు తండ్రి స్తోత్రం తన యొక్క మార్గాన్ని చేతికి అప్పగిస్తున్నారయ్యా. ఒక్కొక్కరిని తండ్రి స్తోత్రం మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నువ్వు నమ్మే నమ్మకాన్ని దయచేయండి తండ్రి. మీ బిడ్డలు చేసే ప్రతి ఒక్క కార్యాన్ని తండ్రి మీ బిడ్డలకు మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ నెలంతా కూడా తండ్రి మా సహోదర సహోదరులు చేసేటువంటి అన్ని విషయాల్లో మీ హస్తము తోడులను ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.